హలో అందరికీ జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, నాకు చాలా మంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు అడగడం జరిగింది, అన్న టీఏ ర్యాలీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి, అలాగే మ్యారీడ్ ఇద్దరు వెళ్ళొచ్చా, ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఏమేమి తీసుకెళ్ళాలి, మ్యారీడ్ వల్ల ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి, అలాగే 1600 మీటర్స్ గురించి కొంచెం రన్నింగ్ టిప్స్ చెప్పమని, అలాగే బోర్డుకు ఎలా ఉంటుంది, అసలు రన్నింగ్ ఎలా ఉంటుంది, ఎంతమందిని తీసుకుంటారని నాకు చాలా మంది కామెంట్ రూపంలో చేయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది, కాల్ చేసి అడగడం జరిగింది. సో నేను వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేశానండి. సో వీడియోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ ఏదైతే ఉందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నా యొక్క ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా, ఏదైనా అప్డేట్ కూడా రావాలంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకన్ ఏదైతే ఉందో అది ఆల్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే మీకు నా యొక్క నోటిఫికేషన్ అనేది, అప్డేట్ అనేది మీ యొక్క నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ విషయానికి వచ్చేసరికి మనకు డాక్యుమెంట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్తాను. ఇవి మాత్రం పక్క తీసుకువెళ్ళాలని డాక్యుమెంట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఆధార్ అండి. మెయిన్గా వచ్చేసి మనకు ఆధార్ ఇంపార్టెంట్. ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ ఒకటి ఫస్ట్ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఏదైతే ఉందో, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అయితే పక్క అది తీసుకొని అయితే వెళ్ళాలండి. అలాగే దానితో పాటుగా మెయిన్ చీజ్ ఇంపార్టెంట్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇదే మనకు 10th క్లాస్ మెమో అయితే పక్కా తీసుకొని వెళ్ళాలి. 10th క్లాస్ మెమో, అలాగే మీ యొక్క ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇది ఒకసారి గమనించగలరు. అలాగే మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో 20 ఫొటోస్, మినిమం 20 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. లోపలికి వెళ్ళాక మాత్రం ఫొటోస్ మీకు షాపు ఉండదు, దొరకదు. మీరు ఫోటో కోసం వెళ్ళాలంటే మళ్ళీ బయటికి రావాలి, మీరు బయటికి పంపించరు వాళ్ళు. సో ఇది ఒకసారి గమనించగలరు. నేను చెప్తున్నాను, 20 ఫొటోస్ మాత్రం పక్కా తీసుకొని వెళ్ళండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్. ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. రెసిడెన్స్ డొమిసైల్ రెండు సేమే అండి, మరొకసారి కన్ఫ్యూజ్ కాకండి. నేను చెప్తున్నాను, రెసిడెన్స్ ఆర్ డొమిసైల్ రెండు కూడా సేమే, ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. అందరూ చాలామంది వీడియో చెప్తున్నారు డొమిసైల్ అండ్ రెసిడెన్స్ వేరే అని. అది కాదండి, రెండు కూడా సేమే. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా రెసిడెన్స్ అండ్ డొమిసైల్ రెండు వాడు సేమ్ అనే చెప్తాడు. ఒకసారి గమనించండి, అవసరమైతే తీసుకొని వెళ్ళండి. డొమిసైల్ అండ్ రెసిడెన్షియల్ రెండు సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి తీసుకొని వెళ్ళండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అది తెలిసిన విషయమే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ చెప్పాను కదా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఐడెంటిటీ సర్టిఫికేట్. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. లేదా రెసిడెన్స్, ఎవరైతే మ్యారేజ్ కాని వారు ఉన్నారో అన్మ్యారీడ్ సర్టిఫికేట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం తీసుకువెళ్ళకపోతే మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు అనేసి అయితే నాకు చాలామంది కూడా అడగడం జరిగింది. ఇది ఎక్కడ ఇస్తారంటే మనకు గ్రామ సర్పంచి లేదా ఎవరైతే ఉంటారు కదా, ఏమంటారు, పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వారు ఇస్తారు. వాళ్ళ సంతకం అలాగే గ్రామ సర్పంచ్ సంతకం ఇద్దరు ఉంటే, ఏదైతే ఫామ్ ఉంటుందో ఈ ఫామ్ మీ సేవ లేదు ఆన్లైన్లో దొరుకుతుందో, అన్మ్యారీడ్ సర్టిఫికేట్స్ అని కొట్టండి. నేను స్క్రీన్లో కూడా చూపెడుతున్నాను. ఈ సర్టిఫికేట్ తీసుకొని మీ యొక్క సర్పంచ్ అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు సిగ్నేచర్ పెడితే మాత్రం సరిపోతుంది. తహసీల్దార్ది కూడా అవసరం లేదండి, తహసీల్దార్ది. బట్ ఫస్ట్ అయితే మీరు సర్పంచ్ది అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇద్దరిది పక్కన పెట్టియండి. పక్కన పెడితే కానీ తహసీల్దార్ పెడతారు. మీరు డైరెక్ట్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు రిజెక్ట్ చేస్తారు, పొమ్మంటాడు. నేను ఎందుకు పెడతాను, మీది ఎక్కడ నాకు తెలియదు అనేసి అంటాడు. సో ఇది ఒక్కసారి గమనించగలరు. అలాగే క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాస్ట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ సేవలో దొరుకుతుంది, ఇది ఒకసారి తీసుకొని వెళ్ళండి. అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా మనకు, ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకు తెలిసిన స్కూల్ ప్రిన్సిపల్ లేదా ఇది కూడా సేమ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా సర్పంచ్ కూడా పెడతారు సిగ్నేచర్. ఈ ఫామ్ తీసుకొని వెళ్ళండి, మీ యొక్క ఫోటో స్టిక్ చేయండి, ఇది ఇస్తారు. ఒకసారి గమనించగలరు. ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలండి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎందుకంటే మీ మీద ఎటువంటి కేసులు లేవని మనకు ప్రూఫ్ చూపెట్టాలి వాళ్ళకు. కాబట్టి ఇది మన యొక్క దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవి ఇస్తారు. ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత వస్తుంది. కావాలంటే నేను ఈ వీడియో చెప్తున్నాను కదా, ఇప్పుడే తొందరగా అప్లై చేసుకోండి. ఎవరైతే టీఏ ర్యాలీకి వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా అప్లై చేసుకొని పెట్టుకోండి. అది 1 వీక్ తర్వాత వస్తుంది. ఇది ఒకసారి గమనించగలరు. ఇది మనకు ఎస్ఐ ఇస్తాడు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఎందుకంటే ఇది ఎటువంటి కేసులు లేవని క్లియర్ చూపెట్టడానికి. అలాగే
అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో ఏ సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ సి సర్టిఫికేట్ కానీ ఎవరికైతే ఉందో అది తీసుకొని వెళ్ళండి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ చీజ్ అని చెప్పవచ్చు. అలాగే ఏదైతే మీ యొక్క 10th మెమోలో కానీ ఆధార్ కార్డులో ఏదైతే మిస్టేక్ ఉంటుందో ఆ మిస్టేక్ కోసం మీ యొక్క అఫిడవిట్ అయితే తీసుకొని వెళ్ళండి. ఈ అఫిడవిట్ మనకు లాయర్ ఇస్తాడు. ఇది అఫిడవిట్ కొట్టించుకొని నాకు ఇది పలానా మిస్టేక్ ఉందని చెప్పి ఆ మిస్టేక్ ఇందులో మెన్షన్ చేపియండి. వారు యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది ర్యాలీలో. అలాగే ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఒకవేళ అవసరమైతే ఉండొచ్చు, అడగవచ్చు. అడిగితే మాత్రం ఇవ్వండి, లేదంటే మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మ్యారేజ్ రిలేషన్ సర్టిఫికేట్ ఎవరైతే మ్యారేజ్ అయిన వారు ఉన్నారో వాళ్ళు రిలేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మెన్షన్ చేశారు అందులో. నాకు తెలిసిన వరకు అయితే నేను కనుక్కున్నాను. మ్యారేజ్ సర్టిఫికేట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు రిలేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి. సో నేను చెప్పిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా 3 నుంచి లేదా 5 సెట్ల జిరాక్స్లు అయితే తీసుకొని వెళ్ళండి. ఇది మాత్రం పక్కా మీకు ఇంపార్టెంట్, యూజ్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక మీరే చాలా ఇబ్బంది పడతారు. అలాగే రన్నింగ్ విషయానికి వచ్చేసరికి బ్రదర్స్, రన్నింగ్ గురించి చెప్పాను. ఎవరైతే ఈ చెప్తారు వాళ్ళు 5:45 లోపు తీసుకుంటాము, 5 minutes లోపు తీసుకుంటామని, అది ఏమి ఉండదు బ్రదర్. ఒక బ్యాచ్కి వచ్చేసి 100 మందిని లేదా 150 మందిని ఇచ్చి పెట్టవచ్చు, 100 మందిని ఇచ్చి పెట్టవచ్చు. ఆ బ్యాచ్లో ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్లో 1 నుండి 3 లేదా లాస్ట్ 5 వరకు అండి. 5 కూడా చాలా చాలా తక్కువ తీసుకోడు, 5 మందిని కూడా. సో ఇది ఒకసారి గమనించగలరు. రన్నింగ్లో సత్తా ఉన్నవారు సత్తా చూపెట్టండి. రన్నింగ్ కొడితే మీకు జాబ్ సంపాదించినట్లే. ఇది ఒకసారి వీడియో సేవ్ చేసుకొని పెట్టుకొని నేను నోట్ చేస్తాను. ఎగ్జామ్ అంతా టఫ్ ఏమి ఉండదు, చాలా చాలా ఈజీగా ఉంటుంది. రన్నింగ్ ఒకటే మెయిన్, మనకు రన్నింగ్ ఒకటే మెయిన్. కాబట్టి ఎవరైతే టీఏ ర్యాలీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్ చాలా చాలా ప్రాక్టీస్ చేయండి. ఎటు చేసి 4:45 లోపే, 4:30 లోపే, ఏదైతే 100 మందిలో ఫస్ట్ లేదా 2 3 అంతకంటే ఎక్కువైతే తీసుకోడు. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకోటి బ్రదర్, వెళ్ళాక ఒకటి తప్పు చేస్తారు. అది ఏమిటంటే గ్రౌండ్కు వెళ్ళాక ఏదైతే రెడీ గో చెప్తాడో అంతకుముందు ఒకళ్ళు మైక్లో చెప్తూ ఉంటారు, ఒకళ్ళు జెండా పట్టుకొని రెడీగా ఉంటాడు. అదేమిటంటే మైక్లో చెప్తూనే జెండా పట్టుకున్న ఎవరైతే ఉంటారో అతను జెండా ఊపుతాడు, ఇతను రెడీ గో చెప్తారు. మీరేంటంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది? మొత్తం కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఆ మైక్లో చెప్పే అతని దగ్గరనే ఉంటుంది. బట్ జెండా ఎవరైతే పట్టుకుంటారో జెండా ఊపుతాడు చూడండి, అప్పుడు వాడు సడన్గా మైక్లో చెప్పేవాడు రెడీ గో అంటాడు. అది ఒకసారి గమనించగలరు. అంత రెడీ గో అనగానే మీరైతే 100 మందిలో ఎవరైతే ఉన్నారో ఒక స్ప్రింట్ కొట్టండి. 100 meters వరకు ఎవరు మిమ్మల్ని టచ్ చేయకూడదు. అలాగైతేనే మీరు రీచ్ అవ్వగలరు. ఇది ఒకసారి గమనించగలరు. 2 రౌండ్లు నార్మల్గా కొట్టండి. 3వ రౌండ్ ఏదైతుందో కొంచెం స్పీడ్ అయితే పెంచండి. 4th రౌండ్ అయితే ఇది ఒక మీ యొక్క గోల్ అనుకోండి. 100% నేను జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం 4th రౌండ్ ఏదైతుందో గట్టిగా గుంజండి. లాస్ట్ 100 meters అయితే ఇక స్ప్రింట్ కొట్టండి. అసలు చెప్పాల్సిన అవసరము లేదు. ఇది ఒకసారి అయితే గమనించగలరు. సో ఇదండి ఈరోజు వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు, లేదా యూట్యూబ్ కామెంట్ రూపంలో కూడా నన్ను కామెంట్ చేసి అడగవచ్చు. నేను మెడికల్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో చాలా లెంత్ అయినా కూడా బాగోదు, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మెడికల్ గురించి చేస్తాను, తప్పక కూడా చూడండి. ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి, మీ యొక్క మిత్రులు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మంచి శుభవార్త వింటారు. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.